హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతం దేవర సక్సెస్ మీట్ తర్వాత సోషల్ మీడియా అంతా వెతుకుతున్న పేరు, వినిపిస్తున్న పేరు హరి. అసలు ఈ హరి ఎవరు? ఎన్టీఆర్ ఎందుకు ఆ సక్సెస్ మీట్లో అంతలా రియాక్ట్ అయ్యారు? అసలు ఏం జరిగింది? దీని గురించే అంతా కూడా చర్చించుకుంటున్నారు. ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ దేవర ముందు ఫ్యాన్స్ అంతా ప్రీ రిలీజ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని లైవ్లో చూడొచ్చు అని అనుకున్నారు. బట్ అక్కడ క్యాన్సిల్ అయింది. సో తర్వాత కొన్ని చోట్ల షోస్ అనేవి క్యాన్సిల్ అయినవి. ఫ్యాన్స్కి ఈ మధ్యన కొంచెం ఎన్టీఆర్ దూరం అవుతున్నారు. దీని అంతటికీ కూడా కారణం హరి అని కొన్ని కామెంట్స్, కొన్ని పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. సక్సెస్ మీట్ తర్వాత ఆయన రియాక్ట్ అయిన విధానం అండ్ ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా ఆయన హరి గురించి చాలా గొప్పగా చెప్పారు. సో ఎవరు అసలు ఈ హరి? ఎందుకు ఆయన అలా రియాక్ట్ అయ్యారు? నిజమే. ముందుగా దేవర సినిమా మంచి హిట్ అయినందుకు జూనియర్ ఎన్టీఆర్ గారికి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే 4 years తర్వాత వచ్చింది, సింగిల్గా వచ్చిన సినిమా. అంతేగా త్రిబుల్ ఆర్ తర్వాత అంత డైరెక్ట్గా అతన్ని హీరోగా చూడాలనుకొని కోట్లాది మంది, లక్షలాది మంది ప్రేక్షకులు ఉన్నారు. అదే సమయంలో మీరు అన్నట్టు ఈ సినిమాకు మొదటి నుంచి కూడా అవాంతరాలే. నోవాటెల్లో ఏం జరిగిందో మనకు తెలుసు. దాదాపు 35 లక్షలేమో సినిమా ప్రొడక్షన్ సిబ్బంది కట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బులు రావటం కావచ్చు, వాళ్ళందరికీ సీట్లు సమకూర్చలేకపోవచ్చు. ఫస్ట్ టైం నోవాటెల్ చరిత్రలో ఒక ఫ్రీ రిలీజ్ వాయిదా పడటం దేవరానే. దేవర 1 ఏం జరగబోతుంది, ఏం చెప్పబోతున్నాడు అనేది అనేక మంది ఎదురు చూశారు. కొరటాల శివ అంతకుముందు సినిమా ఫ్లాప్ అయితే ఈ సినిమా కూడా అలా ఉంటుందని కొంతమంది విమర్శనవాదులు చెప్పారు. ఇవన్నింటినీ అధిగమించి అతను ప్రజలకి రావాలి అనుకున్నప్పుడు, అవాంతరాలు ఎదురైనప్పుడు తనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇది ఎవరు కావాలని చేసింది కాదు, అభిమానులు మీరెంత ప్రేమగా వచ్చారో మీకు అంతకంటే ప్రేమ నేను ఎప్పుడు మీకు సదా బానిసనని చెప్పాడు. అనుకోని పరిస్థితులు, అనివార్య కారణాల వల్ల ప్రీ రిలీజ్ చేయలేకపోయారని చెప్పాడు. సరే, తర్వాత ఇక ప్రజల దగ్గరికి ఇంటర్వ్యూల ద్వారా తప్పితే తర్వాత యుఎస్ వెళ్ళారు. అక్కడ కూడా ప్రీ రిలీజ్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ యొక్క ఇదిలో ఫస్ట్ రోజు డివైడ్ టాక్ వచ్చిన క్రమేపీ ఫస్ట్ వీక్ కలెక్షన్ చూస్తే రకంగా బాహుబలి 2 కూడా క్రాస్ చేసి నైజాం ఏరియాలో వచ్చింది. అంటే 300 కోట్లు పెట్టి ఈ సినిమా తీస్తే 466 కోట్లు వచ్చేసింది. ఇది సెకండ్ వీక్ రన్ అవుతుంది. అది 500 కోట్ల క్లబ్లో చేరబోతుంది మేబీ ఈరోజు రేపట్లో. ఏదైనా ఒక తెలుగు చలనచిత్రానికి ఇంత మార్కెట్ని జూనియర్ ఎన్టీఆర్, అతనిలో నందమూరి తారక రామారావు గారి మనవడుగా ఆహబావులు కావచ్చు, ఆహార్యాలు కావచ్చు, ఒకవైపు సాంఘిక సినిమాలు కావచ్చు, పౌరాణిక కావచ్చు, అన్నిటినీ మెప్పించగల వ్యక్తి. మనం జైలు అవకాశంలో చూసాం, 3 పాత్రలు భిన్నంగా పోషించే వ్యక్తి. ఈ వ్యక్తికి కుటుంబం నుంచి పూర్తి సహకారం లేదు. రాజకీయ వారసంగా వస్తే టీడీపీ పార్టీ ఏందనేది అనుకోవచ్చు, లోకేష్కి పోటీ అవుతాడనేది వాటెవర్ ఏ రీజన్ అయితే. కానీ ఇతన్ని టీడీపీ ఎవరైతే సీనియర్ నాయకులు బుద్ధాయింకలందరూ కూడా బాహాటంగానే ఇతను అవసరం లేదు, మాకు లోకేష్ ఉన్నాడని చెప్తున్నారు. సరే, రాజకీయాలు నాకు వద్దనుకున్నాడు ఆయన. ప్రస్తుతం నేను రాజకీయాలు కాదు, సినిమాలే ముందు నా ఏమని చెప్పన్నాడు. ఆ విధంగా ఫ్యామిలీ, 2 పిల్లలు, చక్కగా హ్యాపీగా తన జీవితం ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ కాకుండా ఓ సిస్టమేటిక్ వెళ్తున్నాడు. రామ్ చరణ్తో స్నేహితం కావచ్చు, మల్టిపుల్గా అందరితో బాగా వెళ్తున్నాడు. ఇకపోతే తండ్రి చనిపోయిన తర్వాత, హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత, నందమూరి హరికృష్ణ గారు పోయిన తర్వాత, అప్పుడు ఉన్నప్పుడే ఈ బంధం బాగా ఇలా కొడుకులు ఇద్దరుగా, మొదట భార్య ఆయన కుమారుడైన కళ్యాణ్ రామ్ బ్రదరు యాక్సిడెంట్లో చనిపోవటం, ఆ పరిణామాలు రీత్యా కుటుంబం అంతా ఒకటైపోయింది. ఎందుకంటే ఒక కొడుకుగానే ఇద్దరు అన్నదమ్ముల్లాగా అన్న అని చెప్పి కళ్యాణ్ రామ్ అంటాం. అతని సినిమాలకి ఇతను వెళ్తాం కావచ్చు, ఇతని సినిమాలకి అతను వెళ్తాం. వాళ్ళిద్దరి మధ్య అన్నబంధం ఎట్లయిందంటే మనం చూసాం. నా తమ్ముడు, నా నాన్న అని చెప్పేసి అతన్ని సంబోధించేది కళ్యాణ్ రామ్. వాళ్ళిద్దరి మధ్య బాగుంది. ఈ సిచ్యువేషన్స్ మీరు అన్న హరి అనే వ్యక్తి ఎవరంటే కళ్యాణ్ రామ్ వల్ల బామ్మర్ది. అంటే కళ్యాణ్ రామ్ గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ బ్రదర్ అనమాట. ఈ హరికి ఈ ఎన్టీఆర్ ఫిలిమ్స్ బాధ్యతలు హరికృష్ణ గారు ఉన్నప్పటి నుంచే వీళ్ళ యొక్క కళ్యాణ్ రామ్ గారి యొక్క ఇది వల్ల అతనికి బాధ్యతలు ఏ సినిమా తీసినా కొద్దిగా అప్ అండ్ డౌన్ పరిస్థితి నుంచి, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి, ఇబ్బందుల నుంచి గట్టెక్కించడంలో వన్ అండ్ ఓన్లీ ఈ పర్సన్ హరి కీలకం. ఎన్టీఆర్ ఫిలిమ్స్ ఏ బాధ్యతలు అప్పచెప్పినా మనం చూసాం. కళ్యాణ్ రామ్ గ్రాఫ్ ఒక హీరోగా ఎమర్జ్ అయిన తీరు. ఆ తర్వాత ఈ సినిమాకు కూడా
పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, కంప్లీట్ వన్ అండ్ ఓన్లీ హరియే లీడ్ చేసేవాడు. కాబట్టి ఫ్రంట్ పేస్లో ఉన్నాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ మాకు 3-4 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రజలు దగ్గరికి చూద్దాం అనుకుంటే రానిట్లేదనే భావన ఆయనలో పడి ఉండేది. ఎందుకంటే ప్రీ రిలీజ్ అట్లా జరగటం ఏదైనా కావచ్చు, ఆ పేరు ఎప్పుడు తెర వెనక ఉండే వ్యక్తి ఒక్కసారిగా ఆయన్ని ఫేమ్లోకి వచ్చాడు. ఎవరి హరి, ఈ హరి మీదే మొత్తం మిగతా అంత కాన్సన్ట్రేషన్ చేయటం, ఏదైనా కానీ అతన్ని పూర్తి బాధ్యతలు అటు కళ్యాణరామ్ గారు కావచ్చు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, పూర్తి బాధ్యతలు ఆయనకి ఫైనాన్షియల్ ఇది అప్పచెప్పారు. దాని వెనక సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కావచ్చు, ప్రీ రిలీజ్ అన్ని ప్రోగ్రామ్స్ అతనికే. ఎందుకంటే అతను ఎవ్రీథింగ్ అతనే, హరి అనే పేరు ఆ విధంగా వాళ్ళ కుటుంబంలో పెనవేసుకుపోయింది. కాబట్టి ఆయన విషయంలో చాలా సందర్భాల్లో ఇట్లా ఆయన సన్నిహితులు కావచ్చు, కొంతమంది కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఇంత ఆ కుటుంబంలోనే అభిమానించే వాళ్ళు కావచ్చు, చాలా విమర్శలు ఎదుర్కొన్నమాట వాస్తవమే. దానికి చాలా ఓర్పుగా ఉన్నాడు. ఎప్పుడైతే హిట్ అయిన తర్వాత యూఎస్ నుంచి వచ్చిన తర్వాత మన ప్రెస్ రిలీజ్లో కూడా మొన్న ఎన్టీఆర్ ఫిలిమ్స్ అంటే హరి, హరి అంటే ఎన్టీఆర్ ఫిలిమ్స్, అతను నాకు అత్యంత సన్నిహితుడు, ఎన్టీఆర్ ఆర్ట్స్ మొత్తం తనే అని చెప్పటం అనేది ఒక రకంగా కళ్యాణ్ రామ్కి జూనియర్ ఎన్టీఆర్కి ఇద్దరికి మధ్య అన్నదమ్ముల అనుబంధం బాగా దృఢంగా ఇదైంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా వాళ్ళు బాగుండాలని మనం అందరూ కోరుకోవాలి. ఈ సిచ్యువేషన్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్యామిలీ నుంచి రాజకీయంగా పూర్తి సహాయ సహకారం లేకపోవటం, అంతకుముందు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు పరిస్థితి, 2 రాష్ట్రాల్లో 1 గంటకి సినిమా షోకి పర్మిషన్స్ ఇచ్చారు. అవతల ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఊహించిన విధంగా ఫస్ట్ ఒక అటు ఇటుగా మిక్స్డ్ టాక్ ఫస్ట్ రోజు వచ్చిన 2-3 రోజు పెరిగే కొంది మంచిగా కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి. ఎప్పుడు లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఎప్పుడు లేవు. మంచి హిట్ టాక్స్ అందుతుంది. ఏదైనా కానీ మనుషులు కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, విశ్వాస పాత్రలు ఉంటారు. వీళ్ళకి అప్పచెప్తే ఏ పనైనా చేయగలనే నేర్పర్లు ఉంటారు. కాబట్టి కళ్యాణ్ రామ్ బామ్మర్దిగా, అది కళ్యాణ్ రామ్ గారు చేసుకున్న అమ్మాయి వల్ల బ్రదరు, ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేది అతని పూర్తి బాధ్యతలు. ఆయన తీసే సినిమాలు కావచ్చు, ఈయన తీసే ఇది కావచ్చు, అతనికి నమ్మారు, అప్పచెప్పారు. కాబట్టి అతని నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టుకున్నాడని మనం చెప్పుకోవాలన్నమాట. ఓకే. అంటే కానీ జూనియర్ ఎన్టీఆర్ అంత సీరియస్గా రియాక్ట్ అవ్వడానికి, మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అంటే ఫ్యామిలీ నుంచా, లేదంటే ఆ టీం నుంచా, బయట ఫ్యాన్స్ నుంచా, ఎవరి నుంచి ఎక్కువ హరికి నెగిటివ్గా మాట్లాడారు, అర్థం చేసుకోకుండా మాట్లాడారు? తన ఫ్యామిలీ నుంచి అవ్వచ్చు, తన సన్నిహితుల నుంచి అనవచ్చు, క్లారిటీ అనేది ఇచ్చాడు. అతను నేను వేరు కాదు, అతను నా కుటుంబ సభ్యుడు అనే భావన ఇంకెప్పుడు కూడా డివైడ్ రాకుండా, ఆ మధ్య విభేదాలు ఉన్నాయనే ఆలోచన రాకుండా, అతని ఇంపార్టెంట్ ఏంటి ఎన్టీఆర్ ఆర్ట్స్లో, దీంట్లో అతని హరి అనే ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీడియాకి తెలియజేశాడు. కాబట్టి దాంతో ఇక ఈ ఇదిని ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో మొన్నటితో పులి స్టాప్ పడినట్టుగా మనం భావించాలన్నమాట. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.